జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో ఇంటిని రిపేర్ చేస్తుండగా పురాతన వెండి నాణ్యాలు బంగారం లభించినట్లు డీఎస్పీ ముగులయ్య తెలిపారు. ఈ నెల 5-6 తేదీలలో గట్టు గ్రామానికి చెందిన పురోహితుడు శ్యామ్ సుందర్ వాస్తులో భాగంగా ఇంటి రిపేర్ పనులను మేస్త్రికి అప్పగించాడు. కొంతమంది కూలీలతో పనులు చేస్తుండగా పురాతన వెండి నాణ్యాలు బంగారు ముక్క దొరికినట్లు డీఎస్పీ తెలిపారు. 33 పురాతన వెండి నాణ్యాలు 9.5 గ్రాముల బంగారు ముక్కను స్వాధీనం చేసుకుని ట్రెజరీకి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ శ్యామ్ సుందర్ అని జోషి తన ఇంటి గోడను రిపేర్ చేయడంలో భాగంగా కూలీలకు చెప్పి ఆ గోడ తగ్గి తూర్పు మొఖాన ఏదో వాస్తురీత్యా ఏదో వాలేదన్నట్లు మొత్తానికి అది రిపేర్ చేసే క్రమంలో ఓకే అయిన అతనికి మేస్త్రికి అప్పచెప్తే ఆయన ఒక 4-5 కూలీలను పిలిపించేసి అది తవ్వించడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని వెండి నాణ్యాలు దొరికినాయని పుకార్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా డీప్ ఎంక్వైరీ చేసి లోకల్ ఎంఆర్ఓ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయగా వెండి నాణ్యాలు దొరికిన మాట వాస్తవమే. వాళ్ళందరూ అప్పటికే కూలీలు అందరూ కలిసి కొన్ని పంచుకున్నారని వాళ్ళందరినీ మళ్ళీ కూర్చోబెట్టి ఒక 33 వెండి నాణ్యాలను రికవర్ చేయడం జరిగింది. నిన్న పంచనామా చేసి ఎంఆర్ఓ గారు ఆ బేసింగ్ అన్న పంచనామా మీద పోలీస్ స్టేషన్లో గట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ రాజస్వ యాక్ట్లో ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.